Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 104. టిఫిన్స్ పూర్తి చేసి రెడీ అవ్వడం అయిపోయి ప్రెస్ వాళ్ళు కూడా రావడంతో వాళ్ళకి కూడా కాఫీలు టిఫిన్స్ పంపించమని చెప్పి పూలు పండ్లు అన్నీ తీసుకొచ్చి పెట్టి లాస్ట్కి ఉంగరాలు తీసుకొచ్చి వాటిని మాత్రం అక్కడ పెట్టకుండా చేతిలో పట్టుకుంది దక్ష. విరాట్ బాయ్స్ అందరూ అల్లరితో వచ్చి నిలబడితే దీక్షిత, రక్ష, స్నేహ అందరూ కలిసి తీసుకొస్తే వచ్చి పక్కపక్కనే నిలబడ్డారు. వాళ్ళొచ్చి నిలబడగానే ప్రెస్ మీడియా వాళ్ళతో పాటు వాళ్ళు అరేంజ్ చేసుకున్న వీడియో ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళ కెమెరాస్ రెడీ చేసుకుంటే దీక్షిత, విరాట్ మాత్రం రాగానే స్పాట్లైట్ ఆన్ చేసి వాళ్ళు వచ్చి ఎంగేజ్మెంట్ జరిగే డెకరేటెడ్ ప్లేస్లో నిలబడగానే పర్పుల్ లైట్స్ ఆన్ చేయడంతో అది పెద్ద ఫంక్షన్ హాల్ని తలపించింది. బామ్మ, మీరు వెళ్ళండి, ఈ టైంలో మీ ఆశీర్వాదం చాలా అవసరం. ఇక్కడ ఉన్న అతిపెద్ద ముత్తైదు మీరు మాత్రమే అని దక్ష చెప్పడంతో పెద్దవిడ స్టేజ్ మీదకి వెళ్ళగానే విరాట్, దీక్షిత ఆవిడ కాళ్ల మీద పడ్డారు. కర్ణ దక్ష నడుం పట్టుకోవడంతో కంగారుగా దక్ష అరిచింది. దాంతో ఏమైందక్కా అని రక్ష, ఏమైంది వదిన అని స్నేహ అడగగానే కోపంగా కర్ణ వైపు చూసి, ఏం లేదు, ఓణికి పెట్టుకున్న పిన్ గుచ్చుకుంది, ఏదో పురుగెక్కిందని భయం వేసింది అనగానే, అబ్బా అక్క, భయపెట్టి చంపావు తెలుసా అని రక్ష విసుక్కుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని పెద్దావిడ ఆశీర్వదించడంతో దీక్షిత, విరాట్ నవ్వుతూ లేచి నిలబడ్డారు. విరాట్ వాళ్ళ అమ్మగారు అరేంజ్ చేసిన మనుషులు ఎన్ని రకాలుగా లోపలికి రావడానికి ట్రై చేసినా ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వెళ్లేది లేదని బయట సెక్యూరిటీ పెట్టిన గార్డ్స్ ఆపేసి ఇంకా వాళ్ళు లోపలికి రావడానికి ట్రై చేయడంతో డౌట్ వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్లారు. పూజారి గారు నిశ్చితార్థానికి సంబంధించిన మంత్రాలు చదువుతూ, లగ్నపత్రిక రాయడానికి సిద్ధమవుతూ, తాంబూలాలు ఎవరు మార్చుకుంటున్నారో వాళ్ళు త్వరగా రావాలమ్మా అనగానే దక్ష, కర్ణ చేపట్టుకుని పదండి అనగానే ఇద్దరూ కలిసి స్టేజ్ మీదకి వెళ్ళి కర్ణ, విరాట్ సైడ్, దక్ష, దీక్షిత సైడ్ నిలబడి ఇద్దరు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే దక్ష కర్ణ వైపు చూసి చిలిపిగా నవ్వింది. కర్ణ కొడతాను అన్నట్టుగా చూశాడు. విరాట్, దీక్షిత ఇద్దరు బాధగా దక్ష, కర్ణ వైపు చూస్తుంటే మేడం ఫోటో అని ఫోటోగ్రాఫర్ పిలవడంతో నలుగురు నిలబడి చాలా ఫొటోస్, వీడియోస్ తీసుకోగానే స్నేహ, రక్ష, మురళి, నవీన్ మేము కూడా వస్తున్నామంటూ వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళ ఫొటోస్ అయ్యేసరికి ప్రవీణ్ లోపలికొస్తూ కనిపించడంతో దక్ష ఆశ్చర్యపోయి, అక్క, అన్నయ్య వస్తున్నాడు అని చెప్పగానే దీక్షిత కూడా ఆశ్చర్యపోతే స్టేజ్ మీదకొచ్చి కంగ్రాట్స్ బావగారు, అండ్ సారీ, ఇన్ని రోజులు నోరు లేనట్టుగా నటించాను, కానీ నిజానికి నోరు లేక నేను మాట్లాడలేకపోయాను అనుకుంటున్నారు అందరూ, కానీ అది నిజం కాదు. నా భార్య ఎన్ని రోజులు తన నాటకాలు కొనసాగిస్తుందో చూడడం కోసం అలా ఉన్నాను అని చెప్పాడు. అందరూ ప్రవీణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే దీక్షిత వైపు బాధగా చూసి, క్షమించు తల్లి, ఇంటికి పెద్దవాడిని, నేనే పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి, కానీ నాన్న, మీ వదిన కలిసి నా చేతులు కట్టేశారు. ఎవరు ఎటైనా పోని, నీ పెళ్లి పనుల్లో మాత్రం నేను ఖచ్చితంగా పాలు పంచుకుంటాను అంటూ తన పాకెట్లో ఉన్న ఒక బాక్స్ తీసి, ఇవి మీ ఇద్దరి కోసం తీసుకున్నాను బావా, ప్లీజ్ మీరిద్దరూ ఒకరి మెడలో ఒకరు వేసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాడు. 2 కపుల్ గోల్డ్ చైన్స్ ఉండడంతో దీక్షిత్ ఆనందపడితే, పర్లేదు బావగారు, మీరు రావడమే దీక్షితకి చాలా హ్యాపీ, ఇంతకంటే కావాల్సిందేమీ లేదని విరాట్ అంటూ ఉంటే, ప్లీజ్ బావగారు కాదనకండి అని రిక్వెస్ట్ చేశాడు ప్రవీణ్. దాంతో విరాట్ ప్రవీణ్ ఇచ్చిన చైన్స్ తీసుకుని ఒకటి దీక్షిత మెడలో వేయగానే ఆమె కూడా మరొకటి విరాట్ మెడలో వేయడంతో వీడియో ఫోటోగ్రాఫర్ అదంతా క్యాప్చర్ చేయడంతో దక్ష వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదంతా న్యూస్లో లైవ్ టెలికాస్ట్ అవ్వడమే కాకుండా వెంటనే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోయింది. విరాట్ ఇంకా కర్ణ ఇద్దరి విషయంలో డిసప్పాయింట్మెంట్లో ఉన్న నెటిజన్స్ అని న్యూస్ హెడ్లైన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రేమ గుడ్డిది అని నమ్మాను, కానీ మరీ ఇంత గుడ్డిదని మాకు తెలీదు, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ స్టేటస్ ఏంటని కొంతమంది అంటూ ఉంటే, ట్రూ లవ్ అందాన్ని చూడదు, స్టేటస్ని చూడదని కొంతమంది పాజిటివ్గా ఒపీనియన్స్ చెప్పారు.
పెద్దావిడ కూడా ఆశీర్వదించి ఒక ₹1,00,000 కట్ట దీక్షిత చేతిలో పెట్టడంతో, "బామ్మగారు ఇదంతా ఏమీ వద్దు" అనగానే, "కానుక కాదని చెప్పకూడదు. పెళ్ళికి ఏమైనా అవసరమైన వస్తువులు కొనుక్కో. నేను కొనిచ్చినట్టే అవుతుంది" అని బలవంతంగా చేతిలో పెట్టడంతో నవ్వుతూ ఆ డబ్బు తీసుకుంది దీక్షిత. విరాట్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి గిఫ్ట్స్ ఇస్తూ విష్ చేస్తూ వెళ్లారు. భోజనాలు కూడా స్టార్ట్ అవ్వడంతో ఎవరికీ ఏదీ కూడా లిమిట్‌గా పెట్టొద్దని, ఎంత తింటే అంత పెట్టమని దక్ష క్యాటరింగ్ వాళ్ళకి చెప్పి, అలాగే మైక్‌లో ఫుడ్ వేస్ట్ చేయొద్దని అనౌన్స్ కూడా చేయించింది. కర్ణ ఆ రోజు అకాడమీలో జరుగుతున్న వర్క్స్ గురించి ఎప్పటికప్పుడు కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు. రక్ష, స్నేహ వాళ్ళు కూడా కలిసి తెగ సెల్ఫీలు దిగుతున్నారు. వాళ్ళతో మురళి జాయిన్ అయితే స్నేహ పైనుంచి కింద వరకు ఎగాదిగా చూస్తుంటే, "ఏంటలా చూస్తున్నావు? మా చెల్లితో అయితే ఫొటోస్ దిగుతావా? నేను పనికిరానా?" అని మురళి అడిగేసరికి, "మీ అక్కలు చెల్లెలు సో స్వీట్. నువ్వే కొంచెం క్రాక్" అనగానే, "నీకంటే కాదు, మీ అన్న కంటే అసలు కాదు" అని మురళి అంటూ ఉంటేనే కర్ణ ఫోన్ మాట్లాడుతూ అటువైపే రావడం చూసి మాట నోట్లోనే ఆపేసి, "వస్తున్నానురా" అంటూ పక్కకి వెళ్ళిపోవడంతో స్నేహ, రక్ష నవ్వుకున్నారు. న్యూస్లో టెలికాస్ట్ అవుతున్న ఎంగేజ్మెంట్ క్లిప్పింగ్ చూసి విరాట్ మదర్ తల పట్టుకుంటే, "శాంభవి, నా కొడుక్కి మాత్రమే అనుకున్నాను. వీడికి కూడా టేస్ట్ లేదు. అయినా ఒక్క దరిద్రమే భరించలేకపోతుంటే 2 దరిద్రాలు, అవి కూడా ఒకే ఇంటి నుంచి. ఇద్దరు ఫ్రెండ్స్ తెచ్చుకోవడం ఏంటో ఆశ్చర్యంగా ఉంది" అని శాంభవి తల పట్టుకుంది. మురళికి ప్రాబ్లం లేదు కానీ తను అక్కడికి వచ్చిందని తెలిస్తే వదిన, తండ్రి ఊరుకోరని రక్ష మాత్రం లైవ్ టెలికాస్ట్ అవుతున్న కెమెరాస్లో పడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తోంది. ఉంగరాలు కూడా మార్చుకోవడంతో అందరూ బ్లెస్ చేసిన తర్వాత భోజనాలకు వెళ్లారు. కర్ణ, దక్ష, దీక్షిత, విరాట్, రక్ష, స్నేహ, మురళి, ప్రవీణ్, నవీన్ అందరూ ఒకచోట నిలబడి భోజనాలు చేస్తుంటే మిగిలిన వాళ్ళు మరొక చోట నిలబడి భోజనాలు చేస్తున్నారు. నవీన్ పెళ్లి పనులు చూసుకోవడానికి వాళ్లతోనే ఉండిపోయాడు. కానీ ప్రవీణ్ ఉండడానికి వీలు పడదు కాబట్టి అప్పుడప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. దక్ష కర్ణతో పాటు గార్డెన్‌లో కూర్చుంటే కర్ణ వర్క్ చేసుకుంటూ ఉండగా, "అబ్బా! మొత్తానికి ఎంగేజ్‌మెంట్ భలే జరిగిపోయిందండి. కన్నా, మన ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు?" అని ముద్దుగా అడుగుతూ ఉంటే, "జరిగినప్పుడు" అని వెటకారంగా చెప్పి ల్యాప్‌టాప్‌లో వర్క్ మీద కాన్సంట్రేట్ చేసేసరికి, "అసలు ఎప్పుడు ఆ ల్యాప్‌టాప్ పట్టుకుని కూర్చోడానికి మీరు నన్నెలా ప్రేమించారో నాకు అర్థం కావట్లేదు. దాన్నే పెళ్లి చేసుకొని దాంతోనే కాపురం చేయండి" అని వెటకారంగా చెప్పడంతో పక్కనే ఉన్న పిల్లో తీసుకోవడంతో అక్కడి నుంచి పరిగెడుతూ దూరంగా వెళ్లి నిలబడింది. దక్ష మూతి తిప్పుకుంటూ, "ఒక మాట అంటే పడరు కానీ పెళ్లి కూడా చేసుకోరు" అని కోపంగా చూస్తూ ఉంటే, "జరిగే టైంకి అన్నీ జరుగుతాయని" అన్నాడు. దక్ష ఏడుపు మొహం వేసుకొని చూస్తూ ఉంటే మళ్ళీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేశాడు కర్ణ. దక్ష మూతి తిప్పుతూ ఉంటే, "ఇప్పట్లో మన పెళ్లి జరగదా" అని కోపంగా చూస్తుంటే అసహనంగా ఆమె వైపు చూశాడు. అందమైన లంగావోణిలో ఎక్కువ తక్కువ కాకుండా వేసుకున్న నగలతో, ముక్కుకి మెరుస్తున్న ముక్కెరతో ముద్దుగా ఉండడంతో, "ఇలా రా" అన్నాడు. దక్ష నవ్వుతూ ఆశ దోశ, "నేను రాను" అని పారిపోవడంతో "ఈడియట్" అని అరిచాడు కర్ణ. దక్ష నవ్వుకుని ఫ్రెష్ అయి బయటకొచ్చి మొబైల్ చేతిలోకి తీసుకుని వాళ్ళు పెట్టిన పోస్ట్‌కొచ్చిన రెస్పాన్స్ చెక్ చేయడం స్టార్ట్ చేసింది. కర్ణ ఫ్యాన్స్ ఎవరికీ అది నచ్చకపోవడంతో ఎవరూ హ్యాపీగా ఉన్నట్టుగా రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి బాధపడింది. అసలిప్పుడు ఏం చేయాలి? తను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. తనకు తెలుసు తను అతనికి ఏమాత్రం సూట్ కాదు అని. కానీ అతని ప్రేమకి బానిసైపోయింది. కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు అతని పరిధిలో కూడా ఉండే అర్హత తనకి లేదేమో అనిపిస్తోంది. ఆకాశానికి నిచ్చెన వేసిందా? దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన పువ్వు అతని మెడలోకి చేరడానికి ఆశపడిందా? గుడి బయట ఆగిపోవాల్సిన చెప్పులు గుడి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయా? ఇలా రకరకాలుగా ఆలోచనలతో సతమతమైపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.